స్వాగతం. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఉంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కూడా ఎందుకని అమలు జరగడం లేదు, అమలు జరగాలంటే ఏం చేయాలి, ఆ అంశంలోకి వెళదాం. ఒకసారి విష్ణుప్రసాద్ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా చట్ట ప్రకారము కొంతవరకు ఎవరైనా సరే కన్యకా పరమేశ్వరి ఆలయాల విషయంలో మీరు అటువంటి నిర్ణయం తీసుకున్నాము, వారికి అప్పగించామని చెప్తున్నారు. కానీ పెద్ద ఆలయాల విషయంలో ఆ ప్రయత్నం కనీసం జరిగిందా, ఎవరైనా చేశారా, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఇప్పుడు దాకా ఎవరు అలాంటి స్కీమ్స్ కి రాలేదు. అలాంటి వచ్చినప్పుడు ఆ మొడాలిటీస్ చూసి డెఫినెట్ గా గవర్నమెంట్ చర్య తీసుకుంటుంది కూడా, చట్టంలో ఉంది. మన ఇప్పుడు ఎంతమందికి తెలుసు అంటారు ఇది? ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పోరాడి చిదంబరం తీసుకొచ్చినది ఇప్పుడు మీరు మీడియా ద్వారా చెప్తుంటే కొద్దిమందికి తెలుసు. అసలు ఎంతమందికి తెలుసు సుప్రీంకోర్టు ఈ విధమైన జడ్జిమెంట్ ఇచ్చిందని మన పౌరులకి? అది ఆలోచించండి. అసలు ఆ అవేర్నెస్ అసలు ప్రజలకు తీసుకొస్తున్నది ఎక్కడ మనం? కాబట్టి అవేర్నెస్ తీసుకుని వస్తే ప్రజల ఉద్యమ స్ఫూర్తి ఉన్నది. కాకపోతే ఏమిటంటే ప్రతి పౌరుడు కూడా ఈ గొడవంతా మనకెందుకులే, మన దండం మనం పెట్టుకెళ్ళిపోదాం, మన ప్రదక్షిణ మనం చేసుకు వెళ్ళిపోదాం అనే రీతిలో ఉంటారు. అసలైనటువంటి వాస్తవాలు కనుక తీసుకుని వస్తే ఇవాళ మీరు చూస్తూ ఉంటే అసలు పిల్లల్లో ముఖ్యంగా యువతీ యువకుల్లో బ్రహ్మాండమైన స్ఫూర్తి రగులుకుంటోంది. వాళ్ళల్లో ఆ రకమైన ఉద్యమ స్ఫూర్తిని తన సమాజాన్ని, తన రిలీజియన్ని తను కాపాడుకోవాలనేటటువంటి దీనిని కనుక ప్రేరణ ఇస్తే వాళ్ళ సమాజంలో ఇవాళ నా యూత్ చేసిన పని ఎవరు చేయలేరండి. ఇవాళ మీరు చూస్తున్నారు, మా తమ్ముడు కేవలం రాజమండ్రి నుంచి తన గ్రామంలో ఉన్న దేవాలయాన్ని పునరుద్ధరించుకోవడానికి దిగి వచ్చేసాడు. వచ్చి ఆ గ్రామంలో అది ఎండోమెంట్స్ కింద ఉంది, తనే పూనుకుని తనే చేస్తున్నాడు. అట్లా ఎంతో మంది చేసుకుంటున్నారు గ్రామాల్లో, జరుగుతోంది. ఆ స్ఫూర్తిని వాళ్ళలో నింపాలి. ఇంకొకటి ఏంటంటే మన పండిత దామోదర పండిత సాత్వలిక ఒక మాట అంటాడు, భారతీయుల పతనానికి రెండు కారణాలు. మొదటి కారణం ఏంటి? సమాజంలో సగభాగమైన స్త్రీలను నిర్లక్ష్యం చేయటం ఒకటైతే, పరం మీద ఆసక్తిని పెంచారు, ఇహం మీద నిర్లక్ష్యాన్ని పెంచి పురుష ప్రయత్నం అనేసి అన్ని దేవుడే చూసుకుంటాడు అనేది. ఆ రకమైనటువంటి భావనలో నుంచి జాతిని బయటికి తీయాలి. ఇప్పుడు మీరు మీడియాలో ఈ చర్చ కార్యక్రమం పెట్టారు, పోరాడితే తప్పకుండా స్పందిస్తారు. నేను ఎన్నోసార్లు చేశాను. పివి నరసింహారావు గారు కారుకు అడ్డంగానే బానెట్ మీద చేతులు పెట్టి అల్కబీర్ మెకనైజ్డ్ స్లాటర్ హౌస్ ఆపడానికి ఆయనతో నేను ఉద్యమం చేశాను. ఎన్టీ రామారావు గారు నాకు మెకనైజ్డ్ స్లాటర్, మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చి మీరు ఈ శ్లోకాలు చెప్తే అక్కడ మెకనైజ్డ్ స్లాటర్ హౌస్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, మీ సిద్ధాంతం ఏంటి, మీరు చేస్తున్నది ఏమిటని రామారావు గారు నిలదీసి నేను అడిగాను. అలా నిలదీసి మనం అడిగిన నాడు ప్రజలని ప్రభుత్వం దారికి వస్తుందండి, ప్రజలే మేలుకోవాలండి. అవును, చాలా మంది కాల్స్ చేస్తున్నారు మేడం. ఖచ్చితంగా మీరు చెప్పింది ఇది ఉద్యమ స్ఫూర్తిగా ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఒక తీవ్రమైన ఉద్యమంగా పరిణమించే వరకు కూడా, వారి ప్రభుత్వాల మెడలు వంచే వరకు కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. ఒకసారి కాలర్తో మాట్లాడదాం. జంగారెడ్డిగూడ నుంచి ఒక కాలర్ ఉన్నారు, ప్రసాదరావు గారు మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. పెద్దలందరికీ నమస్కారాలు, అక్కడ ఉన్న పెద్దలందరికీ. ముఖ్యంగా భారతీయ వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా మా హిందుత్వం గురించి చాలా బాగుంది. తర్వాత ముందు ఈ వ్యవస్థ మార్పు రావాలండి దేవాలయాల మీద. ఎందుకంటే మిగతా మతాలు ఎవరికి లేనిది మన ఒక్కడికే ఎండోమెంట్ ద్వారా దేవాలయాల ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవడం, అలా అధికారాలు అవన్నీ పోవాలి. అలాగే ప్రతి దేవాలయంలో కూడా మీరు ఇందాక స్వామీజీ చెప్పినట్టు భక్తులకు మాత్రమే దాంట్లో కమిటీలో మెంబర్షిప్ ఉంటాం, కానీ లేకపోతే స్వామీజీల ఆధ్వర్యంలో ఎంత చెప్పచ్చు పీఠాధిపతులు, అలా పీఠాధిపతుల ద్వారానే తీసుకొస్తేనే మనకి దీనికి ఏమైనా మార్పు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాదరావు గారు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. తూర్పుగోదావరి జిల్లా నుంచి కాలర్ ఉన్నారు, గోపాలకృష్ణమాచార్యులు గారు. మీ అభిప్రాయం ఏంటి సార్? అయ్యా నమస్కారం అండి. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. అయ్యో, ఇప్పుడు నేను ఒక దేవాలయంలో అర్చకగా పనిచేస్తున్నానండి, మదన గోపాల స్వామి దేవాలయం మోడేకుర్రు. ఓకే. అర్చక కమ్ సెక్రటరీగా నేను హెరిడటరీగా పనిచేస్తున్నాను సార్. ఓకే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, దాన్ని అమలు చేయాలి అంటే ఇప్పుడు శ్రీ విష్ణుప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ ఎండోమెంట్ ఆఫీసర్. నెక్స్ట్ మా రంగరాజన్ గారు ఉన్నారు, మా అందరికి ప్రతినిధి. వారందరూ కూడా కృషి చేస్తున్నారు. ఏమండి, ఈ ఎండోమెంట్స్ కి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలంటే అది 5 నిమిషాల పని అండి. కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకు దీని మీద తాత్సారం చేస్తోంది అనేది అది పెద్దలందరూ గమనించి కొంచెం ప్రజల్లో కూడా దీని చైతన్యం తీసుకురావడానికి మీరు ధర్మపీఠంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. రైట్ సార్, ఇది మా బాధ్యతగా తీసుకుంటున్నాం సార్, మీరు కృతజ్ఞతలు చెప్పొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. రైట్, ఒకసారి ప్రకాష్ రావు గారు, ప్రస్తుతం ఇప్పుడు ఇందాక విష్ణుప్రసాద్ గారు చెప్పిన అంశమే,
ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఉండాలి, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ దీన్ని తీసుకోవడానికి, ఈ ఆలయాల్ని పరిరక్షించడానికి ఒక వ్యవస్థ పనిచేయాలి. ఆ ప్రయత్నం జరిగిందా ఇప్పటి వరకు? అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? డిసెంబర్ 2015 అండి సుబ్రహ్మణ్య స్వామి గారితో మనకు విశాఖపట్నంలో పెద్ద కాన్ఫరెన్స్ పెట్టాం, రిపీల్ ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ అని, అంటే దాన్ని చేయాలి అని. సో ఆయన ఏమన్నారంటే, అంటే అంతకుముందు 6 years నుంచి దీని గురించే మేము పోరాడుతున్నాం, రిపీల్ ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ అని. సో 2015లో ఏమన్నారంటే, నువ్వు ఇది స్టాప్ చేసేయక, ఎందుకంటే నేను చూసుకుంటాను ఆ రిపీల్ అనేది, సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఆన్ ఏది కొత్త ఒక పుస్తకం ప్రిపేర్ చేయండి, ఎట్లా మనం మేనేజ్ చేస్తాం టెంపుల్స్ని. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక మనకి జడ్జిమెంట్ ఇచ్చి ఓకే హిందూస్కి ఇచ్చేసేయండి అన్న తర్వాత హిందూస్ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా, వాట్ ఆర్ ది రూల్స్ రెగ్యులేషన్స్, అది ఒక మాన్యువల్ ప్రిపేర్ చేయించమన్నారండి. సో అవధానుల గారితో నేను మన కళానిధి గారు, సత్యనారాయణ గారు, అటువంటి వాళ్ళు ముగ్గురుని మేము రిక్వెస్ట్ చేశాం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంవత్సరం కిందట. సో జస్ట్ 3 days కిందట, 3 days కాదు, మన ద్వారకా తిరుమలలో అది ఫస్ట్ డ్రాఫ్ట్ని సుబ్రహ్మణ్య స్వామి గారే యాక్చువల్లీ రిలీజ్ చేశారు. ఇప్పుడు అందులో అన్ని 7 chapters ఉన్నాయండి, 700 pages ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే ది మేనేజ్మెంట్ స్ట్రక్చర్, ఎవరు మేనేజ్ చేయాలి, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తాము, స్టేట్ లెవెల్లోనూ, డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ, మండల్ లెవెల్లోనూ, విలేజ్ లెవెల్లోనూ ఎలా చేయాలి ఏమిటి అనేది అదంతా డీటెయిల్గా రాస్తున్నాం అన్నమాట. అలాగే రామా జాయిస్ గారు 4 years కిందట కూడా కర్ణాటక గవర్నమెంట్కి రాసి ఒకటి ఇచ్చారు, అది సుబ్రహ్మణ్య స్వామి గారి దగ్గర ఉంది. అండ్ దెన్ మనకి సిక్ ఆల్ దీస్ దే హ్యావ్ దట్ మాన్యువల్, చాలా గొప్పగా ఉంది అది. ఇవన్నీ కంబైన్ చేసేసి ఈ డ్రాఫ్ట్ చేశారనమాట. మన సుబ్రహ్మణ్య స్వామి గారు ఏమన్నారంటే, ఈ లోపల 2-3 సార్లు రివైజ్ చేసేస్తే జనవరిలో ఢిల్లీలో పెద్ద కాన్ఫరెన్స్ పెడదామన్నారు. సో ఇప్పుడు ఆయన ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చేసి ఇప్పుడు మనకు తెలిసిన మట్టుకు మనం ఇప్పుడు చేస్తాం. ఢిల్లీలో హీ వాంట్స్ టు బ్రింగ్ అంటే పెద్ద కాస్త నాలెడ్జబుల్ పీపుల్ తీసుకొచ్చి రివైజ్ చేయాలంటున్నారు. అది ఆ గ్రంథాన్ని మేము అనుకునేది వీ కెన్ యూజ్ ఇట్ అని. అఫ్ కోర్స్ అదర్ ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సార్ ఒకసారి విష్ణుప్రసాద్ గారు, మీరు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఉన్నత అధికారి కాబట్టి, ఇప్పుడు పొలిటికల్ ఇంటర్వెన్షనే ఎక్కువైపోయింది. రాజకీయంగానే ఆ బోర్డుల, ట్రస్ట్ బోర్డుల నియామకం దగ్గర నుంచి అన్ని అంశాల్లోనూ రాజకీయమే కనబడుతోంది. ఇప్పుడు ఆ రాజకీయ పార్టీల నాయకులు దీన్ని వదులుకోవడానికి, అజమాయిషి నుంచి బయటపడడానికి అసలు సుముఖత వ్యక్తం చేస్తారా? ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నుంచి వారి చెర నుంచి బయటపడతాయి? దానికి ముందు గ్రామాల్లో ఇప్పుడు వారు మాన్యువల్ తయారు చేసే ముందు కూడా ముందు ఫీల్డ్స్ లెవెల్లో మనం స్టాఫ్ని పెట్టుకోవాలండి. ఒక ప్రతి దేవాలయంలో, ప్రతి గ్రామంలో దేవాలయానికి కూడా ఒక భక్త మండలి వాళ్ళు అక్కడ రోజు మీటింగ్లు పెట్టుకుని కార్యక్రమాలు చేస్తూ ముందు ఇనీషియల్గా స్టార్ట్ చేస్తే కాంట్రవర్సీ రాదు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఇలాంటి మాన్యువల్స్ వచ్చిన, లేకపోతే ధార్మిక పరిషత్ వచ్చిన, ధర్మాచారి మన వ్యవస్థ, మన స్వామీజీస్ వీళ్ళంతా కలిస్తే ఒక మంచిని పునరుద్ధరించడం తప్పకుండా చేయొచ్చండి. మళ్ళీ మనం ఫాస్ట్ గ్లోరీని మనం తప్పకుండా తీసుకోవచ్చు. ఓకే, రంగరాజన్ గారు, దేవాలయాల్ని పరిరక్షించుకోవడం కోసం ప్రజలు, భక్తులే ముందుకు రావాలని మీరు పదే పదే చెప్తూ ఉంటారు. ఇప్పుడు భక్తులకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు భక్తులు కానీ ప్రజలు కానీ ఏం చెప్తారు? ఎలా ఈ అంశంలో మనం స్వయం ప్రతిపత్తి సాధించగలుగుతాం? ఈ చర్చ మొత్తంలో మనం మర్చిపోయినటువంటి ఒక క్యారెక్టర్, అర్చకుడి క్యారెక్టర్. అర్చకుడు లేనిదే దేవాలయం లేదు. ఇప్పుడు ఎండోమెంట్స్ యాక్ట్లో 2 లక్షల రూపాయలు సాలైన ఆదాయం ఉండేటటువంటి దేవాలయాలన్నీ అర్చకుడికి అప్పచెప్పండి అని చెప్పి చట్టమే ఉన్నది. చట్టం ఉన్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. అది నేను ముందు చెప్పేది. ఫస్ట్ ఈ మాన్యువల్ అంతా తయారు చేస్తూ ఉన్నానండి, దాన్ని ఆపొద్దు. ఫస్ట్ ఈ తెలంగాణలో, అటువైపు ఆంధ్రప్రదేశ్లో అర్చకులకి ముందు అప్పచెప్పేయండి దేవాలయాలు అప్పచెప్పి, అయ్యా మీరు ఈ దేవాలయాన్ని సక్రమంగా నిర్వహించండి, మీకు మేము భక్తులు అందరం సహకరిస్తాము అని గ్రామంలో ఎవరైనా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వస్తే, సుప్రీంకోర్టు ప్రకారం నువ్వు రావడానికి వీల్లేదు, సుప్రీంకోర్టు ప్రకారం నువ్వు రావడానికి వీల్లేదు, ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కూడా నువ్వు రావడానికి వీల్లేదు, నీ రెగ్యులేషన్ మాకు అవసరం లేదు, నువ్వు కాపాడినటువంటి భూములు ఏమి లేవు, మంచిగా అమ్మేశారు మొత్తం. వైట్ పేపర్ మేము అడుగుతున్నాం. మీరు ఈ 30 ఏళ్లలో మీరు తీసుకున్న 1987 నుంచి 2017 వరకు ఇటువైపు కానీ అటువైపు కానీ దే హ్యావ్ టు గివ్ ఎ వైట్ పేపర్. నాకు తెలిసి నేను చెప్తున్న ఒక్కటే ఉదాహరణ,
1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, హెరిడిటరీ ట్రస్టీస్ అపాయింట్మెంట్ ఈజ్ వాలిడ్, దే హ్యావ్ టు బి రిమూవ్డ్, హెరిడిటరీ అర్చకాస్ టు బి రిమూవ్డ్. అక్కడ తీర్పు కాపీయే రాలేదు. ఇక్కడ వీళ్ళు ఇక్కడే వెంటనే ఫ్యాక్స్లు పంపించారు, ఆల్ ఆఫ్ యూ హ్యాండ్ ఓవర్ యువర్ ఛార్జ్ ఇమీడియట్లీ అని. వరంగల్ జిల్లాలోనే దాదాపు 800 కోట్ల రూపాయల వరకు గోల్డ్, సిల్వర్, అన్ని జ్యువెలరీస్ అన్నీ కూడా ఒకటే రోజు మాయమైపోయి. దే హ్యావ్ టేకన్ ఫ్రమ్ ద ట్రస్టీస్. ఐ గో ఆన్ రికార్డ్. ఇప్పుడు దీని రికార్డులో వెళ్తున్నాను నేనేమో ఆధారాలు లేకుండా చెప్పడం లేదు. ఇలాగే నెల్లూరులో అక్కడక్కడ ఎందుకంటే ఒక వ్యవహారం ఎలా ఉందంటే ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి ఒక దౌర్జన్యం. అసలు వేరే దేశం నుంచి వచ్చిన వాడు చేయనటువంటి దాడి కూడా మనవాడు చేశాడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత. అందుకనే ప్రసాద్ గారు అప్పుడు ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్నారు. నేను చెప్పింది తప్పగా అంటే అని ఉండండి, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే అలా తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంకా రానప్పుడు మీరు తీసుకున్నారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? మిమ్మల్ని నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. 2014 ఇఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ డిక్లేర్ ఇట్స్ అ లా ఆఫ్ ద ల్యాండ్. ది హైవే దగ్గర 500 మీటర్స్ వరకు బార్ ఉండకూడదని ఉంది. ఎంత తాత్సారం జరుగుతున్నది. అది ఏదో కేరళ జడ్జిమెంట్ అది, బట్ ఇట్స్ బీయింగ్ వ్యాలిడ్ ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ. పబ్బులు మూస్తున్నారు, బెంగళూరులో అంతా పబ్బులు మూసారు. ఏమండి 500 మీటర్స్ లోపల ఈ లిక్కర్ సేల్ ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ వ్యాలిడ్ ఎంటైర్ కంట్రీ. కరెక్ట్ సార్. మనం ఇంత దౌర్భాగ్యం, మనం ఇదే చెప్తున్నాను. మా అమ్మగారు చెప్పినారు, మనలో ఆ పురుషాకారం రావాలి. ఇప్పుడు పురుషాకారం రావాలి. మన దేవాలయాలు కింద పడతాం మేల్కుంటాం రా బాబు, మేమైతే మింగలేము కదా. మీరు మింగారు, మేము మింగం. ఇంటికి ఇల్లాలు ఎలాగో ఆలయానికి అర్చకులు ప్రధానం అండి. ఇప్పుడు మాకు సంపత్ వినాయక టెంపుల్ ఉంది, ఆ అర్చక స్వామి ఎంత బాగా చేస్తారో ఇవాళ అర్చకుడిని బట్టి అసలు ఎంత డిసిప్లిన్ గా ఉంటుందో. అలాగా ఆ వ్యవస్థ రావాలంటే వాళ్ళకి అసలు ఫైనాన్షియల్ వైబిలిటీ కూడా వాళ్ళకి కూడా రావాలి. వాళ్ళకి పూర్వం అంటే ల్యాండ్స్ అవి అబాలిషన్ యాక్ట్ వచ్చాక కొంత పోయింది. వాళ్ళని స్ట్రెంగ్తన్ చేస్తే అర్చకాలు నుంచి వాళ్ళకి కూడా స్కేల్స్ ఏవో ఇచ్చి వాళ్ళని పరిరక్షిస్తే అది బాగుంటుంది. అమ్మా, అర్చకులు అనేవాళ్ళు నిజంగా విలువలు నేర్పించారు. దేవాలయం అనేది మనకు విలువల్ని నేర్పించింది. ఇప్పుడు దేవాలయాలు కనుమరుగవుతున్నాయంటే ఇక్కడ మన విలువలు పోతున్నట్టే, సమాజమే కుంగిపోతున్నట్టు. ఇవాళ గ్రామాల్లో ఇప్పుడు ఇది ఒక ఏదో దేవాలయాలకు సంబంధించిన సమస్య అంటే ఇదేదో ఆధ్యాత్మిక పరమైన అంశంగానే చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇది ఒక సమాజానికి సంబంధించిన అంశంగా, ఇది దేశానికి సంబంధించిన అంశంగా దీన్ని చూడాలా వద్దా? అంతేనండి. ఇప్పుడు టోటల్ సృష్టికి ప్రతీక మనిషి. మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్ కు నమూనా మానవుడైతే మానవుడికి నమూనా దేవాలయం. ఈ దేవాలయం ఏంది? సమాజ సంక్షేమ కేంద్రం. సమాజ పరమేశ్వరుడిని ఆరాధించటం ఎలాగో ఒక శిక్షణనిచ్చేది ఆలయం. అందులో అక్కడికే మనం లయం అవుతాం. అందుకని పురోహితుడు అంటే పురమునకు హితము చెప్పువాడు. అర్చన చేస్తూ మనలో ఉన్న దైవీ గుణాలను మనం ఆపాదించుకోవడానికి కావాల్సిన శిక్షణను వచ్చిన ప్రతి మనిషిలో ఒక మానవత్వాన్ని నింపుతూ, మానవ ధర్మాన్ని నింపుతూ అర్చకుడు వాళ్ళకి కావలసినటువంటివన్నీ ఇస్తాడు. ఆ శిక్షణ కరువయింది. ఇప్పుడు అర్చన వైపు నుంచి దేవాలయాలు కూడా అర్జన వైపు దృష్టి మళ్లించాయి. అర్చన వైపు నుంచి అర్జన వైపు ఇప్పుడు ఈ రోజు నాకు బాధ వేస్తుంది. తిరుపతిలో ఇవాళ స్వామివారి ఆదాయం ఇన్ని కోట్లు, పలానా ఆలయాలు ఇన్ని కోట్లు, నాకు భలే బాధ. తయారు చేసాం, ఎంతమంది సాధకులను తయారు చేసాం, ఎంతమందికి వ్యక్తిత్వ నిర్మాణం మనం చేయగలిగాం. దేవాలయం అనేది మానవ వికాసానికి కావాల్సిన శిక్షణను పొందేది కదండి. మీరు నమ్మరు, మా ధర్మపురి క్షేత్రంలో అర్చకుడే అక్కడ ప్రధానం. ఎందుకంటే పరిగెత్తే గుర్రం పెత్తనం చేయడానికి మనం వెనక కూర్చోకూడదు. ధర్మకర్తల పెత్తనం అర్చకుల మీద ఉండకూడదు. స్వేచ్ఛ తనకి ఇస్తే ఏమండి, స్వయం ప్రతిపద అతను కలిగిస్తే ఆ దేవాలయ అభివృద్ధి తనే చేసుకుంటాడు. అతను ఆకర్షించుకుంటాడు భక్తులందరినీ. ఏ విధంగా ఎవరికి పూజ చేయాలో, ఏ రకమైనటువంటి పరిహారం చేయాలో భగవంతుడికి, ఆ దుష్కర్మలను ఆచరించిన మళ్ళీ సత్కర్మలు ఎలా చేయాలో ఇవన్నీ అతను చెప్తాడు. ఆ వ్యవస్థ పోయిందండి ఇప్పుడు. కాబట్టి అతనికి ఆ స్వేచ్ఛ, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇంగ్లీష్ చదువులకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అతనికి గౌరవం లేనప్పుడు ఏం చేస్తాడు? కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకని అర్చకుడు అనేటటువంటి వాడికి కూడా సమున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి, ఇందాక రంగరాజన్ గారు చెప్పండి, అసలు ఆలయం యొక్క ఇదంతా మొత్తం అర్చకుడికే అప్పచెప్పాలండి.
అతనే దానికి ప్రతినిధిగా ఉండాలి. అంతేగాని ఎవరో వాళ్ళ మీద పెత్తనం చేయటం అనేటటువంటి సరైనటువంటి విషయం కాదు. అటువంటిది ఏదైనా చిన్న జరగకూడని ఏదైనా జరిగితే మనకి ఇందాక వారు చెప్పిన మాట ఏంటి, మన రాజులకు కూడా గురువులు ఉండేవారు. మీరు శ్రీకృష్ణుడు మీరు అన్ని చూడండి, రాజులు కూడా గురువుల సన్నిధిలో నడిచేవారు. అలాగే దేవాలయాలు కూడా ధర్మాచారుల యొక్క కనుసన్నలలో నేతృత్వంలో వాళ్ళ యొక్క బ్రహ్మత్వంలో ఆచార్యత్వంలో కనుక నడుస్తున్నట్టయితే సమాజం ఎప్పుడు బాగుంటుంది. మా పంతులు గారు ఇలా చెప్పారండి అని నమ్మకమే పెట్టుకుంటాడు అతను. ఏమంటారు హరి గారు? ప్రకాష్ రావు గారు, చివరిగా ప్రజలకు ఏం చెప్తారు? హిందూ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరపు నుంచి దీనికి సంబంధించిన ఒక కార్యాచరణ జరుగుతుంది అంటున్నారు. ప్రజల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎటువంటి భాగస్వామ్యాన్ని కావాలంటారు? ఇప్పుడు పాలక సంఘం ఉంది కదండి, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇప్పుడు యుఎస్లో దాదాపు 1000 టెంపుల్స్ ఉన్నాయండి, హిందూ టెంపుల్స్. పాలక సంఘం మెంబర్స్ అంతా కూడా ఒక్కడు కూడా ఒక పైస తీసుకోడండి. ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలంటే దాని కమిట్మెంట్ ప్యాషన్ ఉండే వాళ్ళనే అందులో తీసుకోవాలి. ఆ క్వాలిఫికేషన్స్ కూడా అందులో రాస్తున్నాం. ఇప్పుడు అదే కాకుండా అండి ప్రీస్ట్ మన అన్నారు కదా మన ప్రీస్టులు, మా టెంపుల్లో హనుమాన్ టెంపుల్లో ఇప్పుడు మీరు చెప్పినట్లు గణపతి సత్యనారాయణ స్వామి గారు మాకు ఆయన పీఠాధిపతి. 150 వాలంటీర్స్ ఉన్నారండి మాకు. ఒక్కళ్ళు కూడా ఏం తీసుకోరనమాట. 150 వాలంటీర్స్ వాళ్ళు ప్రీస్టులు మాకు 9 ఉన్నారండి ప్రీస్టులు. ఖచ్చితంగా అసలు ఇక్కడ చూసిన తర్వాత ఎంతమంది మీరు అడగండి ఊరిని హనుమాన్ టెంపుల్ ఎక్కడికి ఎప్పుడైనా మీరు చూసి వచ్చారని అందరూ అంటారు. అక్కడ జరిగినట్టు ఇండియాలో కూడా ఎక్కడ జరగట్లేదని అంటున్నారు. అంటే మనం ఇంట్రెస్ట్ తీసుకోవాలండి. ప్రజలు ఇంట్రెస్ట్ తీసుకుని ఆ విలేజ్ లెవెల్ నుంచి వాళ్ళు గనక ఇన్వాల్వ్ అయితే అండి మన సంస్కృతిని మనం కాపాడగలం. ఓకే సార్, అయితే ఒకసారి విష్ణుప్రసాద్ గారు, ఒక గ్రామంలోని ఆలయం ఒకవేళ ఎండోమెంట్స్ అధీనంలో ఉందనుకుందాం. అక్కడ ఆ గ్రామస్తులు ఒక ట్రస్ట్ గా ఒక సమిష్టిగా ఒక ముందుకు వచ్చి ఆ అభ్యర్థన చేస్తే కనుక ఖచ్చితంగా అది బయటకు వస్తుందని చెప్తున్నారు. ఎలా వాళ్ళు అప్రోచ్ అవ్వాలి ఒకసారి చెప్తారు? దానికి వాళ్ళు అసలు ముందు వాళ్ళు అందరూ కూడా అక్కడ అర్చకులు అంతా కలిసి ఒక సమిష్టిగా కృషి చేసి ఆలయ అభివృద్ధికి పాటుపడుతూ మేము ఇలా చేస్తామంటే అన్కండిషనల్గా కనుక వాళ్ళు వెళ్ళి అదే గవర్నమెంట్కి ఇస్తే ఆర్డర్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఎటువంటి పేచీలు పెట్టదు. కాకపోతే పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ ఫ్యాక్షన్స్ ఉంటే తప్ప పెట్టదండి. పెట్టదు. మేము చేసిన ఉన్నాయి. ప్రభుత్వం హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చండి. అసలు హాయి కూడా చాలా అసలు ఇవాళ గ్రామాల్లో ఆ వ్యవస్థ సరిగా లేకపోవటం వల్లే ఇవాళ ఇంత దురాఘాతాలు జరుగుతున్నాయి. అదే వాళ్లే ఉంటే గ్రామ సౌభాగ్యం చూస్తారు, సర్వజన హితం కదా కోరేది దేవాలయాల్లో ఉన్నట్టు అర్చకులు కూడా. అది ఒక మోడల్ గా కూడా ఉంటుందండి. ఒక నిమిషం చిన్న విషయం, దేవాలయంలో కూడా ఈ భక్తుడు ఈ పార్టీ వాడు ఆ భక్తుడు ఆ పార్టీ వాడు అనే పరిస్థితి వచ్చిన తర్వాత వచ్చింది సార్. వచ్చింది. ఇది వరకు లేదు. ఇప్పుడు ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కూడా ఈ పార్టీ వాడు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాడు వేస్తాడు. ఈ పార్టీ అధికారం పోయిందనుకోండి, వెంటనే వాడు ఏమంటాడు, ఈ ట్రస్ట్ బోర్డు క్యాన్సిల్ చేస్తాడు. సో వాడు భక్తి ఎక్కడ ఉంటుంది? సో అందుకోసం పార్టీలకు అతీతంగా ఈ దేవాలయ వ్యవస్థ ఉండాలి. వాడు ఎలాగైతే స్పీకర్ గారు నియమించినప్పుడు స్పీకర్ ఈస్ నో పార్టీ, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు నీ పార్టీ పోయింది. అలాంటి ఆలోచనతో భక్తితో భావనతో వస్తే మన అందరం సంతోషంగా తీసుకోవచ్చు. కానీ అలా రావాలంటే ప్రజల్లో ఈ ధర్మపీఠం ఒక ధర్మపీఠం మాత్రమే కాదు, ఇది ధర్మపీఠం. మీరు లైవ్ లో అక్కడ ప్రాచీన దేవాలయంలో పెట్టండి. ప్రాచీన దేవాలయంలో పెట్టి ఆ గ్రామస్తులు మీరు ఏమంటారు రా బాబు, ఈ దేవాలయం 500 సంవత్సరాల దేవాలయం ఇది, దీన్ని మీరు ఏం చేస్తారు రా బాబు అని అడగండి. అక్కడ నుంచి లైవ్ లో పెట్టండి. అక్కడ నుంచి ఎండోమెంట్స్ మంత్రి గారిని మీరు మాట్లాడమని చెప్పండి. అది చేయండి. అది ధర్మపీఠం స్టూడియో నుంచి ప్రాచీన దేవాలయానికి పోయింది అనుకోండి, అక్కడ పోతే అక్కడ నుంచి మన చైతన్యం వచ్చి మన దేవాలయం మనం కాపాడుకోవాలి, మన దేవాలయాలు మనం నిర్మించుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రంగరాజన్ గారు, ప్రకాష్ రావు గారు, సత్యవాణి గారు అండ్ విష్ణుప్రసాద్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఉందా అంటే ఉంది, కానీ మనం ప్రశ్నించినంత వరకు అది ప్రభుత్వాల అజమాయిషీలోనే ఉంటుంది. మనం కొంత చైతన్యవంతులం అయితే కనుక మన ఆలయాన్ని మనం పరిరక్షించుకోవాలని మనం అనుకుంటే, మనం సంకల్పించుకుంటే
అది మళ్ళీ స్వయం ప్రతిపత్తితో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఆ పూర్వ వైభవం ఎందుకు అవసరం అన్నదానికి ఇందాక సత్యవాణి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇది ఆలయం అనేది మన సంస్కృతికి చిహ్నం, మనకు జ్ఞాన కేంద్రం, మనకు జ్ఞానాన్ని సముపార్జింపజేసిన ఒక కేంద్రం అది. అటువంటి ఆలయాల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనికి ఏ రాజకీయ పార్టీ అజమాయిషియో, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఉంటేనే ఇది నడుస్తుందన్న వ్యవస్థ నుంచి మార్పు రావాల్సిన అవసరం ఉంది. అర్చకుడే ప్రధానంగా ఆలయాలు నడిచిన రోజు ఈ సమాజం అద్భుతంగా పురోగమిస్తుంది. ఆ రోజులు రావాలని, అతి త్వరలోనే అటువంటి ప్రయత్నాలు జరగాలి, ఆ ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటూనే భారత్ టుడే ద్వారా కూడా ప్రజల్లో అవగాహన పెంచే విధంగా ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము చర్చా కార్యక్రమాలు కావచ్చు, వరుస కథనాలను కావచ్చు ప్రసారం చేస్తూ ఉంటాం. అటువంటి చైతన్యం వచ్చే వరకు, ఆ రోజులు వచ్చేంత వరకు కృషి చేస్తూనే ఉంటుందని హామీ ఇస్తూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.